రైట్ కుప్పం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న ప్రజలు వన్స్ మోర్ జగన్ అంటూ ఉన్నారు. మేము కుప్పం వాసులం కానీ జై కొట్టేది జగన్కు అంటూ వాళ్ళు చెప్తున్న మాటలు కూడా మనం వింటున్నాం. రాప్తాడు సిద్ధం సభ నుంచి ఎమ్మెల్సీ భరత్తో మా ప్రతినిధి సతీష్తో మాట్లాడారు. చూద్దాం. కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభకు సర్వసన్నద్ధమైన పరంగా రాయలసీమలో ఉమ్మడి 4 జిల్లాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకత్వం అంతా కూడా చేరుకున్న పరిస్థితి. అనవసరంగా ఇక్కడ ఉండేటటువంటి పచ్చ మీడియా వాళ్ళు వీళ్ళందరూ చేరి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి మాట ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దానికి ఒకటే ఒక విషయం నేను గుర్తు చేయాలనుకుంటున్నా. కందుకూరులో పెట్టినప్పుడు 4-5 మందిని చంపేసినారు, వీళ్ళు గుంటూరులో పెట్టినప్పుడు చంపేసినారు, ఆ పాదయాత్ర లోకేష్ స్టార్ట్ చేసినప్పుడు కుప్పంలో సొంత బంధువుల్ని చంపేసినారు. ఈ ఐరన్ లెగ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అనవసరంగా మా దగ్గర మాట్లాడి అనవసరంగా ఈ రోజు అంటే చంద్రబాబు నాయుడు సభలకు ఇంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీలో బస్సులు రాలేదా? ఎవడు ఆయన అంటే సొంత బండ్లో సుమోలో ఇవ్వబెట్టి పంపించినారా? జగన్మోహన్ రెడ్డి సభ పెట్టడానికి ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మేము ఈరోజు ఆదివారం రోజు ప్రజలకు అవసరం తక్కువ ఉంటుందని తెలిసి మేము ఆదివారం రోజు సభలు నిర్వహిస్తూ వస్తా ఉన్నాం. దాన్ని కూడా తెలియకుండా ఈరోజు ఈ జన సందోహాన్ని చూసి ఇన్ని లక్షల మంది జనాలు వచ్చి ఒక సభ అటెండ్ అవ్వడం చూసి చంద్రబాబు నాయుడుకి నిద్ర పట్టడం లేదు. ఆ నిద్ర పట్టకపోవడం వల్ల ఆయన క్యాడర్ కూడా నిద్ర పట్టనీయకుండా బస్సుల దగ్గర ఇది దగ్గర దాని దగ్గర ధర్నాలు చేయండి అని చెప్పి కూర్చోబెట్టి అనవసరంగా వాళ్ళ క్యాడర్ ఎక్కడైతే డల్ అయిపోతారో అని ఏదో ఒక యాక్టివిటీ చేయడం తప్పితే వీళ్ళు అనవసరంగా అదేదో మడత పెడతాం ఇది పెడతాం అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళ సీట్లన్నీ మడతడిపోయినాయి, వాళ్ళ ఇంటికి పోతా ఉన్నారు. ఇంకా లాస్ట్లో ఏదో హంగామా చేసిపోవాలనుకుంటున్నారు తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాయలసీమలో ఈ రోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షోస్ ఇది. ఈ సభ మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద సభగా నిలిచిపోతుందని మేము భావిస్తాం. భయం ఉంది కాబట్టి ఈ రోజు 1%, 0.5% ఓటింగ్ ఉండేటటువంటి పార్టీలు కాళ్ళు పట్టుకొని మీరు మాతో జాయిన్ కాండి, మీరందరూ జాయిన్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక దీన్ని మనం గెలవలేము అనేటటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. అందుకే సిపిఐ, సిపిఎం, జనసేన, బీజేపీ ఇంక ఏమేమి ఉన్నాయో కొత్త పార్టీలు 2 జాయిన్ అయినాయి, వాళ్ళని కూడా కలుపుకుంటాడేమో చంద్రబాబు నాయుడు గారు. కలుపుకొని ఎంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవడం అసాధ్యం. ఆయన వ్యూహం కానీ ఆయన చేసేటటువంటి పనులు కానీ ఆయనకు ప్రజల్లో ఉండేటటువంటి అభిమానం కానీ ఇవన్నీ కూడా కలగొస్తే ఈ రోజు సభ చూసిన తర్వాత చాలా మంది తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంక మన పని అయిపోయిందిలే అనుకుని నాకు తెలిసి టికెట్లు అడగడం కూడా మానేస్తారు అనుకుంటున్నాను నేనైతే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించేటువంటి సభకి, జగన్మోహన్ రెడ్డి సభకి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. దీన్ని చూసి వారో లేక ఈనాడు పత్రిక అటువంటి వార్తలు రాస్తుంది. చంద్రబాబు సభల పేరుతో జనాన్ని చంపినప్పుడు ఈనాడు ఏం చేసిందో చెప్తున్నారు. సత్యతో సతీష్, సాక్షి టీవీ, రాప్తాడు.